తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి పాదాల దగ్గర అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలైతే ఎగసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. మంటలను టీటీడీ అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమల కొండలో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా సమాచారం. శిలాతోరణం శ్రీవారి పాదాలకు వెళ్లే అటవీ ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా సమాచారం. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడు జరిగింది, అసలు ఎలా జరిగింది? జానకి, ఇవాళ 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇది శ్రీవారి ఆలయానికి దాదాపు 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది. శ్రీవారి పాదాలు, అదే రకంగానే శిలాతోరణం, ఇది 2 కూడా ఒకే మార్గం గుండా వెళ్తూ ఉంటుంది. అయితే ఇది కొండ భాగంగా ఉంటుంది. సో అక్కడ ఈ దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో, అంటే వేసవి కాలం కావడంతోనే చెట్ల నుంచి వచ్చేటువంటి ఆకులు ఏదైతే ఉంటాయో అవి ఎండిపోయి ఉంటాయి. కాబట్టి ఇది జంతువులు పరిగెత్తడంతో ఆ రాపిడి కారణంగా కూడా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఏదైనా జరిగిందా, లేకపోతే భక్తులు ఎవరైనా అక్కడ ఏదైనా ఉద్దేశపూర్వకంగానా, లేకపోతే ప్రమాదవశాత్తు అక్కడ ఏదైనా అగ్నికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తాయనే దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. అయితే వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అయితే ఆర్పివేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొంత భాగం అడవి ప్రాంతం అంతా కూడా కాలిపోయినట్టయితే సమాచారం. అక్కడ ముఖ్యంగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, భారీ వృక్షాలు కలిగినటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు. ఎందుకంటే అది హిల్ ఏరియా మారి ఉంటుంది. అక్కడ శ్రీవారి పాదాలు, అదే రకంగానే శిలాతోరణం, ఎక్కువ మంది కూడా పిల్గ్రిమ్స్ అక్కడ వస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శిలాతోరణం అనేది చక్ర తీర్థం అనేది ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది భక్తులు అక్కడ ఒక సెంటిమెంట్ గా వస్తూ ఉంటారు. సో ఆ ప్రాంతంలోనే ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి వెంటనే స్పందించి అక్కడైతే మంటలను అయితే ఆర్పివేసినటువంటి పరిస్థితి. అయితే మనం గతంలో కూడా చూడొచ్చు, శేషాచల అటవీ ప్రాంతంలో ఈ ఒక సమ్మర్ సీజన్ లోనే అగ్ని ప్రమాదం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అప్పట్లో హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 2-3 రోజులుగా ఆ మంటలు అనేది అదుపులోకి రానటువంటి పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ వస్తుందో అనేటువంటి ఆలోచనతో టీటీడీ ముందస్తుగా ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అంటే రెస్క్యూ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచింది. ఎందుకంటే సమ్మర్ లో ఇటువంటి అగ్ని ప్రమాదాలు తిరుమలలో తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి దాన్ని ఆర్పివేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకవేళ అది ఆర్పలేనటువంటి పరిస్థితిలో అది అట్టే స్ప్రెడ్ అయ్యి పెద్ద అగ్ని ప్రమాదంగా జరిగేటువంటి అవకాశం ఉండడంతో ప్రస్తుతం శిలాతోరణం వద్ద జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొంతవరకే అడవి ప్రాంతం కాలిపోయినటువంటి పరిస్థితి. వెంటనే 2 ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటల్ని అదుపులోకి తీసుకొని వచ్చి ప్రస్తుతం అయితే అక్కడ సిచ్యువేషన్ కూల్ గానే ఉందని చెప్పొచ్చు. రైట్ మొత్తంగా మనం చూడొచ్చు, తిరుమల కొండలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. ఒక పక్క అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అన్ని కూడా ఆర్పివేస్తున్నారు. మంటలను అన్నింటినీ కూడా అదుపులోకి తెచ్చుకున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. బట్ అక్కడైతే పొగ కమ్ముకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. శిలాతోరణం శ్రీవారి పాదాలకు వెళ్లే అటవీ ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి టీటీడీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకైతే అక్కడ శ్రమిస్తున్నారు. ఆ విజువల్సే మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రమాదానికి గల కారణాలైతే ఇంకా తెలియాల్సి ఉంది అని సమాచారం.